బాగుంది. అంటే మీరు ఈ సింగింగ్ అన్నదాన్ని ప్రొఫెషన్ గా తీసుకోవడం వల్ల మీకు పక్కనే డబ్బింగ్ అన్నది ఉండబట్టి సర్వైవల్ కొంచెం ఈజీ అయింది సార్ ఈజీ నిజం చెప్పాలంటే. లేదంటే చాలా కష్టం. మీరు అన్న కష్టాలు చిన్న కష్టాలన్నీ పడాల్సి వచ్చేది. అదే ఇంటి దగ్గర నుంచి మాత్రం ఎన్నాళ్ళు తెప్పించుకుంటాం సార్. ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది. ఏదో టైంలో దెబ్బతింటది. కెరీర్ స్టార్ట్ అవ్వాలి కదా. స్టార్ట్ అవ్వాలి. పంపిస్తే పంపించచ్చు. మీరు ఒకటే కొడుకే ఏంటి? ఒకనే అండి. అది అక్కడ అది కూడా అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్ అయిందండి. ఇంకోటి ఉండుంటే ఏంటి మళ్ళా అంతే కదా సార్. పైగా ఊళ్ళో విలేజ్లో ఎలా ఉంటుంది సార్. ఇప్పుడు వీడు వెళ్ళి హైదరాబాద్లో ఏం పీకుతున్నాడు, వీడు ఏం పని చేస్తున్నాడు, ఏదైనా కాఫీ హోటల్లో కప్పులు కడుగుతున్నాడా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అక్కడ వాళ్ళందరికీ. నా అదృష్టం కొద్ది అప్పుడు ఆ టైంలో ఏదో టీవీ సీరియల్స్ 2 నిమిషాలు అలా కనిపించారండి. అది చాలా వర్క్ సేవ్ చేసింది. ఆహా వీడు టీవీలో యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు టీవీలో కనిపించడం అంటే చాలా గొప్ప విషయం కదా సార్. హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం. అదే నాకు అప్పుడే టర్న్ ఏంటంటే సార్, ఒక నిజంగా లైఫ్లో భగవంతుడు ఎలా కూర్చోమంచి రాధాకృష్ణ గారిని ఇలా అరేంజ్ చేసినట్టే పూరి జగన్నాథ్ అనే వ్యక్తిని కూడా తగిలిచ్చాడు సార్ నాకు. ఓకే. ఈ జెమినీలో యాంకర్ అవుతున్న ఆ టైంలోనే నాకు మనోడు ఒక కేఫ్లో కలిశాడు. చాయ్ తాగుతూ కేఫ్లో యూసఫ్గూడలో కలిసినప్పుడు బాగా చాలా ఎందుకో బాగా ట్యూన్ అయిపోయాడు, బాగా క్లోజ్ అయిపోయాడు. నా రూమ్కి వచ్చేవారు వీళ్ళు, నా రూమ్లో కూర్చునేవారు. నా రూమ్లో నాకు మంచి ఒక పవర్ హౌస్, ఫిలిప్స్ పవర్ హౌస్ ఉండేది సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్. పాటలు వినడానికి వచ్చేవారు. చిన్న టీవీ ఉండేది, కోటిలో కొనుక్కొచ్చేవారు టీవీ. ఆ టీవీలో ప్రోగ్రామ్ చూడడానికి. అలా క్లోజ్ అయ్యి తర్వాత తను కొన్ని సింగిల్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు ఆ టైంలో. వాటిలో నన్ను హీరోగా పెట్టాడు వాటిలో. తర్వాత అనేవాడు అప్పుడే, నేను డైరెక్టర్ అయితే నీకు డెఫినెట్ సింగర్గా ఛాన్స్ ఇస్తాను అనేవాడు. అన్నాడు. ఫస్ట్ ఫిల్మ్కి బద్రికి కొంచెం పెద్ద సినిమా అవడం వల్ల అవకాశం కుదరలేదు. నెక్స్ట్ నేను చెప్పాను సరే ఈ 10 ఏళ్ళు పట్టింది అన్నది. ఆ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది. బాచి సినిమాతో లక్ష్మీ సాంగ్ ఫస్ట్ సాంగ్ అదే ప్లేబ్యాక్ సింగర్గా. ఓకే. పూరి జగన్నాథ్ తీసుకెళ్ళి, ఆ చక్రి కూడా అదే ఫస్ట్ సినిమా. అవును, బాచి చక్రి. నేను పూరి జగన్నాథ్ ఆఫీస్లో ఉన్నామండి, ఎల్లారెడ్డిగూడలో ఆఫీస్లో ఉన్నప్పుడు సత్యదేవ్, ఆదిత్య సత్యదేవ్ ఎవరైతే ఉన్నాడో అతనే తీసుకొచ్చాడు చక్రిని. ఆ రోజు తీసుకొచ్చి ఇలా చక్రిని అబ్బాయి పాటలు కంపోజ్ చేస్తున్నాడు. అప్పటికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకోలేదు, రమణ గోగుల్ గారే కంటిన్యూ చేద్దామని ఏదో ఒక ప్లాన్లో ఉన్నాడు అప్పుడు ఆ సినిమాకి. బద్రి పెద్ద హిట్ కదా సార్. ఈ లోపు చక్రి వచ్చి ఆ రోజు మనోడు ఇలా దరువు కొడుతూ పాడేవాడు చక్రి. మళ్ళీ అసలు ఎంత బాగా కొడతాడంటే దరువు చక్రి. ఆ కొత్త ఎవడైనా సరే పడిపోతారు అనమాట అవతల వాళ్ళకి ఆ పాటకి. పాడి ఫస్ట్ సాంగ్ మనోడు పాడింది కూడా అదే లక్ష్మీ పాటే. ఆ పాట విని చక్రికి నీకు నువ్వే చేస్తున్నావు సినిమారా అన్నాడంతే. అయిపోయింది. 5 పాటలు దన కంపోజ్ చేస్తాడు. అరే చక్రి నాకు ఒకటే ఆబ్లిగేషన్, వీటితో పాట పాడించాలి అన్నాడు. అంటే అయ్యో అన్నయ్య పాడిస్తానండి అన్నాడు. ఏం పాట అంటే వేరే పాట చెప్పాడు చక్రి, ఆ సాంగ్ పాడించమంటే నేను అన్నాను నాకు లక్ష్మీ కావాలి, ఆ పాట బాగుంది మా సాంగ్ అన్నప్పుడు. అప్పుడు వరకు నేను ఎస్పీబీ సార్ ఆయన గురుగారు పాటలే పాడుతూ వచ్చాం కదండి, ఆ కల్చర్ ఉండిపోయింది గొంతులో. అప్పుడు ట్యూన్ చెప్పి అన్న ఒకసారి ఒకసారి పాడు అన్నాడు వాడు. అంటే నేను లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగటచ్మి ఇక శరణం గచ్చామి అని ఒక నేను రెగ్యులర్గా పాడుతున్న స్టైల్లోనే పాడిపించా. వద్దన్నా నువ్వు బాలు గారిని ఇమిటేట్ చేసి పాడుతున్నావు, ఇమిటేట్ చేస్తే నీకు పెద్దగా వచ్చేదే ఉండదు అని చెప్పి చక్రి ఒక అప్పుడప్పుడే ఆ ట్రెండ్ వస్తుంది సార్. కొత్తగా రెహమాన్ గారు తీసుకొచ్చాడు ఈ ట్రెండ్, హస్కీ ఫీల్తో పాడమాట. ఆ స్టైల్లో పాడు అని చెప్తే అప్పుడు లక్ష్మి 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 ఆ స్టైల్లో పాడనమాట అండి. అది అనుకోకుండా సౌండింగ్ ఎదిరిపోయింది, కొత్తగా పాడేసాడు ఎవడో అని చెప్పి కొత్తగా పాట పెట్టరాడా నేను తల కొట్టుకునేలా. కానీ అది విని చిరంజీవి సార్, మా మెగాస్టార్ చిరంజీవి గారు మురుగరాజులో నాకు హంగామా సాంగ్ పాడించారండి. అప్పుడు అప్పటికి కొంచెం ఈ యాంకరింగ్ ఏం చేస్తున్నాను కాబట్టి కొంచెం పరిచయం అయింది అనమాట. మన ఎడి శ్రీరామ్ తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పుడు నేను ఆ రోజు సార్ డబ్బింగ్ బయటకు వస్తున్నారు చిరంజీవి గారు మురుగరాజు సినిమాకి వస్తుంటే నేను వెళ్ళి అన్నయ్య అంటే ఏంటి అన్నారు, ఈ సినిమాలో పాడానండి బాచీలో, ఒకసారి వినరా అండి అని చెప్పి క్యాసెట్ వెళ్ళి ఇచ్చాను. సేరా కారు ఉండేది అని గుర్తుందా మీకు? 2 రెక్కల కారు ఆయన ఒక్కరికే ఉండేది ఆ టైంలో. ఆ కారులో ఓకే వింటామని చెప్పి ఇలా తోసారు, దాన్ని తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆ గేట్ దాటుకుని నా వాయిస్ లక్ష్మీ నాకు వినిపించింది. హాఫ్ అన్ అవర్లో సార్ ఫోన్ వచ్చిందండి. రాజా రవీంద్ర ఫోన్ చేసి ఒకసారి అన్నయ్య మాడతారంటారు అని చెప్పి ఫోన్ ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం పాడవరా పాట, అసలు మామూలుగా పాడలేదు,
ఇంత నీకు ఈ యాంగిల్ ఉందంటే తెలియదు నాకు అని అనేటప్పటికి ఇక్కడ అయిపోయి శివతాండవం మనసు శివతాండవం చేస్తూ అది చేస్తే 1 వీక్ తర్వాత మోహన్ గారు ఫోన్ చేసి ఇలా మృగరాజులో ఒక పాటకి వాయిస్ టెస్ట్ చేయమన్నారండి హీరో గారు మిమ్మల్ని మన ప్రతాప్ స్టూడియోకి, ప్రతాప్ కదండి శబ్దలయ రమ్మంటే గబగబ పరిగెత్తికి వెళ్ళారు సార్. వాయిస్ టెస్ట్ చేశారండి. అప్పటికే ఆ సాంగ్ వేరే సింగర్ ఎవరో పాడాలి, కేకే గారు ఎవరో పాడాల్సింది, ఆయన దొరకలేదని చెప్పి అందరు వాయిస్లు రికార్డ్ చేస్తున్నారు వరుసగా. ఆ పాట చాలా మంది చక్రితో కూడా ట్రాక్ పాడించారు, ఆర్పి గారితో ట్రాక్ పాడి చాలా మంది పాడించారట ఆ రోజు. మొత్తం 10-15 వాయిస్లు ఉన్నాయి అక్కడ. నాది కూడా ఎక్కించారు అనమాట. ఎక్కించిన తర్వాత మర్నాడు వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క వాయిస్ అన్ని వాయిస్లు వింటే అందరూ ఒక వాయిస్ దగ్గర లాక్ అయ్యారు, నా వాయిస్ దగ్గర. అలాగా ఆ సినిమాలో పాడే అవకాశం వచ్చింది నాకు. రెండో సినిమాకే చిరంజీవి గారికి పాడే అవకాశం, అదృష్టం చేస్తారు ఆయన. చాలండి అదే ఒకసారి మనం ఆయనతో వర్క్ చేస్తుంటే అమ్మాయి చేసేసాం. ఏదైనా అంతే కదా సార్. ఇప్పుడు హిమాలయాలు ఒకసారి ఎక్కేస్తే ఒకసారి ఎక్కిన ఒకటి 100 సార్లు ఎక్కిన ఒకటి నా దృష్టిలో. అదే అనుకుంటాను నేను. కరెక్ట్. ఎవరికైనా అదే ఉంటుంది కదా సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా వాళ్ళకి ఒక ఉంటుంది మెగాస్టార్. అదే ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్ అంత పెద్ద డైరెక్టర్ అయినా సందీప్ రెడ్డి వంగ కూడా చిరంజీవి నా అల్టిమేట్ అయ్యమని చెప్తుంటే ఇప్పుడు ఎవరు కూడా ఆయన్ని దాటి ఎవరు సినిమాను ఆలోచించలేరు. మీరు గమనించండి. ఎగ్జాక్ట్లీ సార్. ఇన్స్పిరేషన్ కదా సార్ ఒక జనరేషన్ కానీ చాలా. ఇప్పుడు మళ్ళీ మన ఈ సినిమాకి మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు పిల్లలకి తెలుసుకోవాలి వీళ్ళందరూ. ట్రోలింగ్లు ట్రై చేశారు, బట్ ఆ రిజల్ట్ మొత్తం టోటల్ గా మొహం బద్దలు కొట్టేసింది అందరికి. ఇంకా చెప్పాం కదా సార్, వీళ్ళందరూ మహానుభావులు అంతే. వాళ్ళంతా కారణం చూసారా మీరు శంకర ప్రసాద్ గారు? అయ్యో, మనం ముందు రోజు ఇక్కడ మల్లికార్జునలో చూసాం సార్. ముందు రోజు నైట్ 12వ తారీఖు రిలీజ్ కదా సినిమా, 11 నైట్ వేశారు. ఒక్క మొక్కను పడితే ఒట్టు. మళ్ళా 2 రోజులాగి మళ్ళీ చూసారు, వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళి ప్రశాంత్గా అమ్మాయ అని చూసా. మీరు అక్కడ మల్లికార్జున అంటారు, ఇక్కడ మేము AAA చూస్తే కూడా ఒక్క మాట అర్థం కాలేదు. ఆ సౌండ్ పాట సౌండ్ స్టెప్ తర్వాత అయితే ఒక 10 నిమిషాలు బేవత్సం థియేటర్. ఆ ఫస్ట్ ఫైట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది వాడి మధ్యలో US నుంచి మా ఫ్రెండ్ ఒక అతను ఫనీ అని చెప్పి తను ఫోన్ చేస్తున్నాడు. తనే బేబత్సమైన చిరంజీవి గారికి హార్డ్కోర్ ఫ్యాన్ అనమాట. వాళ్ళు షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫోన్ చేస్తాడు, బావా ఎలా ఉంది, ఓ ఎంట్రీ ఎలా ఉంది, పాట ఎలా ఉంది, బయట. నేను అన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటూ పంపిస్తా ఉన్నాను, ఫోటోలు తీసి. వీడియో దిగకూడదు కదా సార్ మనం, జస్ట్ ఫోటోస్ తీసి పంపిస్తున్నా. వాడు అక్కడి నుంచి చంపుతాడు. ఏంటి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, ఏంటి ఆగట్లేదు సినిమా, బాబు అంటారా బాబు నువ్వు అంటే. చాలా రోజుల తర్వాత థియేటర్స్ కి గానీ ఆడియన్స్ లో గానీ మళ్ళీ ఒక కొత్త ఊపు వచ్చింది. మళ్ళీ ఇట్లు అందరికి తీసుకెళ్ళిపోయాడు, అందరిని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ కాలేజ్ డేస్ తీసుకెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. మరి ఇంక తిరిగిలేదు అన్నట్టుగా. ఏంటి సార్ అసలు చెప్పాక అదే వాళ్ళు కారణజన్ములు అండి, అంతే అర్థం కాదు మనకి, అంతే. కరెక్ట్, మహానుభావులు వాళ్ళంతా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.